హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఇవాళ బటర్ చికెన్ రెసిపీని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చిన్న వీడియోలో చూపిస్తాను. ఇది రైసు, బగారా రైసు, బిర్యానీ, నాను, చపాతీ ఎందులోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోండి. దీంతోపాటు 1 చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే గరం మసాలా పౌడరు, రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చేత్తోటైనా కలిపేసుకోవచ్చండి. ఇది 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. మీరు బోన్స్ తోటైనా తీసుకోవచ్చండి. ఇలా మొత్తం అంతా బాగా కలిసాక మూత పెట్టి 1 అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హోల్ గరం మసాలా, 2 దాల్చిన, 2 యాలకులు, 2 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసుకోండి. ఇవి కొంచెం ఇలా లైట్గా ఆరోమా వచ్చినంత వరకు వేయించుకున్నాక ఇందులో 1 పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 ఇంచులు అల్లం ముక్కని పొట్టు తీసి వేసుకోండి. అలాగే 4 వెల్లుల్లి రెమ్మలను కూడా పొట్టు తీసి వేసుకోవాలి. ఇది కొంచెం మళ్ళీ వేగాక ఇందులో 10 నుంచి 12 వరకు జీడి పలుకులను వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం వరకు వేయించుకోండి. చక్కగా ఇలా వేగిన తర్వాత ఇందులో మనం స్పైస్ కోసం పచ్చిమిరపకాయలనైనా ఎండుమిరపకాయలనైనా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఎండుమిరపకాయలను వేసాను. మీకు కారం కొంచెం ఎక్కువ తింటే ఇంకో 1-2 యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులో 2 టమాటాలని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, వేగరం మగ్గిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అంటే ఈ టమాటాకి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేసుకొని కలుపుకున్నాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోండి. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నేను చాలా వీడియోలు చేశాను కానీ ఇప్పటికి నాకు రీచ్ అనేది రాలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి ప్రమోట్ అవుతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో 100 ml వాటర్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు వదిలేస్తే చక్కగా వాటర్ అంతా కూడా ఇంకిపోయి టమాటా పూర్తిగా మగ్గిపోతుందండి. ఇప్పుడు ఈ పేస్ట్ పూర్తిగా చల్లారాక ఇందులో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పలచగా చేసుకోండి. మెత్తగా మనకి గంధంలా రావాలి. సరే, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వేరే కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇందాక మనం పక్కన పెట్టాం కదా చికెన్, ఇందులో ప్లేస్ చేసుకొని చక్కగా 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా వేగాలండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చికెన్తో చాలా స్టార్టర్స్, గ్రేవీ కర్రీస్ ఉన్నాయి. అలాగే బిర్యానీలు ఇంచుమించు మన ఛానల్లో 150 డిషెస్ ఉన్నాయండి అన్వివి. ఒక్కసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే కళాయిలో 2 టీ స్పూన్స్ బటర్ వేసుకోండి. బటర్ వేసుకున్నప్పుడు కొంచెం ఫ్లేమ్ కొంచెం తగ్గించి పెట్టుకోవాలండి, లేకపోతే ఒక్కసారి వేస్తే కొంచెం మాడిపోతుంది. బటర్ అంతా కరిగిన తర్వాత ఇందాక మనం మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని బటర్ తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలా బటర్ తేలినంత వరకు ఇలా మగ్గించుకున్నాక 100 ml వరకు వాటర్ వేసుకోండి. వీడియోలో నాకు స్కిప్ అయిపోయిందండి. వాటర్ వేసుకొని ఇలా కొత్త ఉడుకుతున్నప్పుడు చికెన్ పీసెస్ని వేసేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మొత్తం ఈగరంతా కూడా ముక్కలు పీల్చుకున్నంత వరకు అడుగంటకుండా ఇలా గరిటెతో కలుపుతూ తిప్పుకోండి. దించే ముందు 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు అలా దగ్గరగా అయినట్టు అడుగంటకుండా కదుపుతూ ఉంచుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం స్టవ్ బంద్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.